బాలకృష్ణపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాలకృష్ణకు ఎప్పుడో మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారని రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. అప్పట్లో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే తనకు ఫోన్ చేసి కేసు నుంచి బయటపడేలా చూడాలని కోరినట్లుగా తెలిపారు. బాలకృష్ణ అసెంబ్లీకి వస్తే బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరపాలని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా. బాలకృష్ణ అనే సైకో, అది సర్టిఫైడ్ సైకో. ఆయన మరి డాక్టర్లు ప్రూవ్ చేసి సర్టిఫై చేసినారు. కాకర్ల సుబ్బారావు అని చెప్పేసి నిమ్స్లో డైరెక్టర్గా పనిచేసేవాడు గతంలో. సో ఆయన సర్టిఫై చేశాడు ఈయన పిచ్చివాడు అని చెప్పేసి, మెంటల్ ఫెలో అని చెప్పేసి. తన అనలైజరు ఇంకా పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది శాసనసభలో. ఇది మామూలుగా చెక్ చేస్తున్నారు లోపలికి పోయేటప్పుడు, ఏంటన్నా ఏమైనా ఆయుధాలు గీదాలు ఏమైనా పెట్టుకుపోతారేమో అని. అట్లా కాకోకుండా ఇప్పుడు అది కూడా పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అన్న ఇంట్లో ఏదైతే కాల్పులు జరిగినాయో, కాల్పులు జరిగినప్పుడు నేను కడపలో ఉన్నాను. మరి ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి మీ అలయన్స్లో ఉన్న, మీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరి శాసనసభ్యుడు మరి బాలకృష్ణ గారు మీ అన్నకు ఆ రకంగా మాట్లాడితే మరి ఇప్పటి వరకు మీరు ఎందుకు స్పందించలేదో ఒకసారి మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా ఇప్పుడు ఏం మాట్లాడు, ఎందుకంటే ప్యాకేజ్తో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక ప్రోటోకాల్ ఇచ్చేసి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయనతో సమానంగా ప్రోటోకాల్ ఇచ్చేసి వెహికల్స్ ఇచ్చేసారు. కాబట్టి మరి ఆయన వాళ్ళ కుటుంబాన్ని కానీ మరి ఎవరిని కూడా విమర్శించే స్థాయిలో ఈరోజు ఉప ముఖ్యమంత్రి లేడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఒక మాజీ సీఎం. అటువంటి వ్యక్తిని ఏ విధంగా ఆయన సంబోధించారో మనం అందరం కూడా చూసాం. అదొకటే కాకుండా ఆ సందర్భానికి ఆడ అవసరం లేకున్నా కూడా చిరంజీవి గారిని కూడా వాడు వీడు అని సంబోధించడం, ఇవంతా కూడా ఎంతవరకు సమంజసము? ఇది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అసలు ఆ సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న సభ్యులు కానీ, స్పీకర్ గారు కానీ, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా సభలో ఉన్నారు. ఒక్కరు కూడా ఖండించలేదు, పైగా అందరూ నవ్వుతున్నారు కూడా. సో ఇలాంటివి ప్రోత్సహిస్తూ వాళ్ళే ప్రోత్సహిస్తారు, మళ్ళీ 24 గంటలు వైసీపీ వాళ్ళ మీద అబాండాలు వేస్తుంటారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచి ఎంతో లబ్ధి పొందారు. ఈరోజు ఆయన ఫ్రీగా ఆయన మీద వచ్చిన ఆ కేసుల నుంచి తప్పించుకొని ఆయనకు మానసికంగా పరిస్థితి బాగాలేదని ఒక సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని బయట ఉన్నారు. చాలా బాధాకరమైన పరిణామం.